దుశ్శాసన వెళ్ళు, ఒలిచాయి ఈ దాసి ద్రౌపది వస్త్రాలను. సోదరా దుశ్శాసన, అగ్రజ నా మాట వినండి. ఉచితానుచిత విచక్షణ లేకుండా ఏ వ్యక్తి అయినా రాజుగా ఉండలేడు. మీరిప్పుడు యువరాజులు కాదు, సమ్రాట్టు. ఇలా మీరే అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఈ ఆర్యావర్తంలోని ప్రజలు మీకు ఎదురు తిరుగుతారు అగ్రజ. వికర్ణ, నీవు ఎవరి పక్షాన ఉన్నావు? మన పితృదేవుని కాదని పాండురాజులని తండ్రిగా భావిస్తున్నావా ఏమిటి? సోదరా దుశ్శాసన, మన జ్యేష్ఠ సోదరునికి హితబోధ చేయడం వారిని వ్యతిరేకించటం కాదు. అగ్రజ, యుద్ధంలో ఒకవేళ రాజులు ఓడిపోతే వారు శస్త్రాన్ని త్యజించక తప్పదు. కానీ ఒక స్త్రీని ఇలా వివస్త్రను చేయడం న్యాయం కాదు. యోధుడు నిశస్త్రుడు కావడానికి, స్త్రీ వివస్త్ర కావడానికి భేదముంది అగ్రజ. ఇక ఈ ద్రుపద కుమారి కురు వంశానికి కులవధువు. ఇది కాదనలేము. కులవధువా? ఎందుకిలా మాట్లాడుతున్నావు వికర్ణ? శిరస్సుపై జూలు పెంచుకున్నంత మాత్రాన వానరం సింహం కాలేని విధంగా శిరస్సుపై చూడామణి ధరించినంత మాత్రాన ఇటువంటి స్త్రీ పవిత్రురాలు కాలేదు. గంజాయి మొక్కకు కాచిన పండ్లను కూడా ఫలములనే అంటారు, కానీ అవి మామిడి పండ్లు కావు. నీవు ఇటువంటి స్త్రీని కులవధు అంటున్నావా? ఇటువంటి స్త్రీని ఈమె 5 పురుషులతో సంసారం చేస్తోంది. వేశ్య అంటారు ఇటువంటి స్త్రీ, అంటారు ఇటువంటి స్త్రీ, అంటారు ఇటువంటి స్త్రీ. అయినా వ్యభిచారిణి శరీరంపై వస్త్రాలున్నా లేకున్నా ఏ భేదమూ లేదు. దుశ్శాసన, ఈ దాసి ధరించిన వస్త్రాలను వలిచాయి. దుర్యోధన, నీవు ఈ దుష్కార్యాన్ని మానుకో. ఆగు దుశ్శాసన. మౌనం వహించండి. మౌనం వహించండి గురువర్య. మౌనంగా ఉండండి మహితాత్మ. ఇక మీరు కూడా ఆర్యపుత్రులారా, మీరందరూ మౌనం వహించండి. నాకు రక్షణ ఇప్పుడు మీ ఎవ్వరి చేతుల్లోనూ లేదు. ధర్మం పేరిట జరుగుతున్న ఈ అధర్మాన్ని ఆపే సాహసం మీలో ఏ ఒక్కరికి లేదని నాకు అర్థమైంది. అది ధర్మం ఎలా అయ్యింది? ఇలా మీ శక్తిని దౌర్బల్యంగా మార్చేసినప్పుడు అది సత్యం ఎలా అవుతుంది? ఈ దుష్టుల కార్యాలను భస్మం చేయడానికి మారుగా పలికే వారి సాహసాన్ని దగ్ధం చేసేస్తుంటే మీరెవ్వరూ ధర్మం యొక్క వాస్తవిక రూపాన్ని అర్థం చేసుకోలేదు. దీపం ప్రకాశాన్ని ఇస్తుందన్నది వాస్తవమే, కానీ జ్యోతి ఆరిపోయిన తరువాత అదే దీపం చేతులను మసిపూరితం చేస్తుంది. మీ అందరి ధర్మం నుండి ఇప్పుడు ప్రకాశం తొలగిపోయింది. అందుకని ఇక నాకు రక్షణ మీరెవ్వరూ ఇవ్వలేరు.
నాకు రక్షణను అందించాలనుకుంటే అది ఇప్పుడు స్వయంగా ఆ ఈశ్వరుడే అందిస్తాడు.